కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు 2వ రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పట్టణ కోశాధికారి సి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. డిజిటల్ మహానాడు ద్వారా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధి లక్ష్యాలు, సంక్షేమ కార్యక్రమాలపై నాయకత్వం స్పష్టమైన మార్గనిర్దేశం ఇచ్చిందన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. మహిళల రిజర్వేషన్ బిల్లు 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని కేంద్రం ఆమోదించకపోయినా మన రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది చెరిగిపోని చరిత్రగా చెప్పుకోవచ్చు. లోకేష్ బాబు గారు యువతతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం చూస్తుంటే రాబోయే రోజుల్లో దేశంలోనే తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తున్న సంకేతాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి. మరి మహిళల రక్షణపై, మహిళల భద్రతపై పటిష్టంగా చర్యలు తీసుకోవాలన్న పార్టీ ఆదేశించింది. మరి ఈ తీర్మానాలతో ఇక గొడ్డలి పార్టీ పూర్తిగా భూస్థాపితమైనట్టు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదం తెలుపకపోవడం అనేది దేశంలోనే అంత దరిద్రమైన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ అని చెప్పుకోవచ్చు అని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ పార్టీ కష్టపడుతూ ఉంటాము. 5 టీడీపీ యువ నాయకుడు కోరుకోకుండా మేము వచ్చేసి నిరంతరం తెలుగుదేశం పార్టీలో కష్టపడుతున్నాం. కాకపోతే కష్టపడడంలో కొంచెం గుర్తించండి. మేము ఎప్పుడు ఎల్లప్పుడూ పార్టీకి అండగా ఉంటాము. చంద్రబాబు నాయుడు సార్ కావచ్చు, మన డైనమిక్ లీడర్ కావచ్చు, మా ఎమ్మెల్యే కష్టపడిన వాళ్ళని చూపించండి. నుంచి పార్టీలో కష్టపడతా ఎలక్షన్లో ఉండి ఉండగా ఖర్చు పెట్టుకుంటా కష్టపడిన కొంచెం పార్టీ బలోపేతం చేయాలని కోరుతున్నాము. ఇంట్లో మీ ఓపు నాయుడు టీడీపీ యువ నాయకుడు